రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదిక నుంచి మరికొద్ది సేపట్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసాను జమ చేసే దానికి మీట నొక్కి ప్రారంభించనున్నారు. సో దీనికి సంబంధించి మనం రైతు భరోసా చూస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 1.5 ఎకరాలు భూమి సాగవుతుందని అంచనా. 1.5 ఎకరాల భూమికి సంబంధించి 73,32,000 మంది రైతు భరోసాకు అర్హులుగా ఉన్నారు. కొత్త రైతులు ఎవరైతే కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులకు కూడా ప్రభుత్వం జూలై 5వ తేదీ వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చింది. వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే ఏఈఓల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వనుంది. సో ఈ 73,32,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దాదాపు 9,000 కోట్ల వరకు రైతు భరోసా నిధులు వాళ్ళ అకౌంట్లో జమ చేయాల్సి ఉంది. సో 9,000 కోట్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే బాండ్ల వేలం ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి దాదాపు 7,000 కోట్ల రూపాయలు సేకరించింది. ఆ 7,000 కోట్ల రూపాయలు తోడు ఇంకొక 2,000 కోట్లు కలిపి మొత్తం 9,000 కోట్ల రూపాయలని రైతు భరోసా కింద ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందజేయనుంది. ఈరోజు తొలి రోజు దాదాపు 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మంది రైతులకు ఇది ఇవాళ ఒక్కరోజే దాదాపు 2,482 కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లో జమ చేయనుంది. ఇక విడతల వారీగా రేపటి నుంచి 9 రోజుల్లో ఇంకొక రోజు ఒక 800 కోట్ల రూపాయల చొప్పున అంటే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో వేయాలనేది ప్రభుత్వం సంకల్పం. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఒక్కరోజే 2,482 కోట్ల రూపాయలు 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో జమ కానుంది. సో రేపటి నుంచి రోజు ఒక 800 కోట్ల రూపాయల చొప్పున 3 ఎకరాల వరకు, 4 ఎకరాల వరకు, 5 ఎకరాల వరకు, 6 ఎకరాల వరకు, 7 ఎకరాల వరకు. సో ఇట్లా వీళ్ళందరికీ రైతుల ఖాతాల్లో విడతల వారీగా 9 రోజుల పాటు 9,000 కోట్ల రూపాయలు వాళ్ళ రైతు భరోసా అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ కానుంది. అయితే ఎల్నీనో కారణంగా రైతులు పంట పెట్టుబడి కోసం ఇప్పటికే కొన్ని చోట్ల విత్తనాలు నాటి నష్టపోయిన రైతులు ఉన్నారు. అట్లాగే వర్షం పడితే విత్తనాలు నాటడానికి ఇప్పటికే ముందస్తుగా అప్పు చేసి పంట పెట్టుబడి సాయం కోసం విత్తనాలు ఎరువులు ముందే కొనిపెట్టుకున్నటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం వేసే రైతు భరోసా నిధులు ఇప్పుడు ఆశాజనకంగా కనిపించే అవకాశం ఉంది. రైతులకు కొంత ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి సీజన్ అయిపోయిన తర్వాత రైతు భరోసా వేయడం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం దక్కడం లేదు. రైతులు ఎవరు సంతృప్తిగా లేరనే ఇన్పుట్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. రైతులు అసంతృప్తిగా ఉన్నారు. మనం దాదాపు ఒక సీజన్కు 9,000 కోట్ల రూపాయలు వేసినా కానీ రైతులు అసంతృప్తి ఉన్న నేపథ్యంలో పంటకాలం అంటే వానాకాలం సీజన్ ముందే రైతు భరోసా ఇవ్వాలి, అట్లాగే యాసంగి సీజన్ ముందే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఆర్థికంగా కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఆర్థిక శాఖ ప్రత్యేకంగా నిధులు సమీకరించి బాండ్ల వేలం ద్వారా మార్కెట్ నుంచి నిధులు తీసుకొని సో రైతుల ఖాతాల్లో జమ చేయడానికి నిర్ణయం తీసుకుంది. అయితే మొదట రైతు ఆశీర్వాద సభ పేరుతోని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ ఏర్పాటు చేసి దాదాపు లక్షలాది మంది రైతులను బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం ముందస్తుగా భావించింది. కానీ 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జగన్నాథపురంలో ఏదైతే వేదిక ఉందో ఆ వేదిక మొత్తం చిత్తడిగా మారింది. నడవలేని పరిస్థితి ఉంది అక్కడ. సో ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ వేదిక వద్దకు వెళ్ళి ఇక్కడ సభ పెట్టుకోవడానికి ప్రస్తుతం అనుకూల వాతావరణం లేదు కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే శిల్పకళా వేదికలో దాదాపు 5,000 మంది రైతుల సమక్షంలో అట్లాగే జిల్లాలో ఎవరైతే ఉన్నారో జిల్లాలో ఆయా రైతు వేదికలు కావచ్చు, జిల్లా కార్యాలయాలు కావచ్చు, వాటి వేదికల నుంచి రైతులు వర్చువల్గా పాల్గొనే విధంగా ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. సో ముగింపు సభనైనా ఇక్కడ పెడతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 9 రోజుల వ్యవధిలో రైతు భరోసా నిధులు మొత్తం రైతుల ఖాతాలో వేసిన తర్వాత ముగింపు సభనైనా ఖచ్చితంగా మధిర నియోజకవర్గం జగన్నాథపురం ఏదైతే వేదిక ఏర్పాటు చేశారో ఆ వేదికకు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ముగింపు వేడుక నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. మొత్తానికి రైతులకైతే కాస్త ఉపశమనం లభించింది. వర్షాలు లేక ఇప్పటికే బయట అప్పు తెచ్చి వడ్డీలకు అప్పు తెచ్చి విత్తనాలు ఎరువులు కొనుక్కున్నటువంటి రైతులకు ఇప్పుడు ప్రభుత్వం వేసే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఏదైతే ఉందో రైతులకు కాస్త ఊరటగా లభించే అవకాశం ఉంది. ప్రయోజనకరంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా 2 ఎకరాల వరకు రైతులు 2 ఎకరాల భూమి ఎవరైతే ఉందో సాగు భూమి ఎవరైతే ఉందో వాళ్ళ రైతులందరి ఖాతాలో ఈరోజు ఎకరాకు 6,000 చొప్పున రూపాయల రైతు భరోసా నిధులు వాళ్ళ అకౌంట్లో జమ కానున్నాయి.